వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. గత నెలలో మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో మృతి చెందిన జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి 3.5 లక్షల ఆర్థిక సహాయం చేశాం. అయితే ఆ చెక్కు రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెక్కు రూపంలో వద్దు, క్యాష్ కావాలి అని అడగడంతో క్యాష్ ఇవ్వడం జరిగిందని కొన్ని సోషల్ మీడియాలలో దుష్ప్రచారాలు చేసి వైసీపీ నాయకులు వచ్చి రాజకీయాలు చేస్తున్నారని, పనికిరాని చెక్ ఇచ్చారని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కుటుంబానికి 3.5 లక్షల ఆర్థిక సహాయం అందజేశామని సాక్షాత్తు కాణిపాకం వినాయకుడి సన్నిధిలో ప్రమాణం చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజ్. విలేకరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన 3.5 లక్షల రూపాయల చెక్కు నాదే. దానికి సంబంధించి 3.5 లక్షల రూపాయల నగదును జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అందజేశామని చెప్పి ఈ వరసిద్ధి కాణిపాకం వినాయకుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వికోట ఏబిఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటగౌడ గారు 3,50,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఆ అందజేసిన రోజు ఇచ్చిన చెక్కు నాదే. దానికి సంబంధించి వారి కుటుంబానికి 3,50,000 రూపాయలు నగదు చెల్లించి వాళ్ళ దగ్గర ఇచ్చిన చెక్కును వాపసు తీసుకోవడం జరిగింది. వాళ్ళకు డిపాజిట్ చేస్తామని చెప్పి మేము క్లియర్ కట్గా మేము చెప్పించిన రోజు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఆ రోజు వాళ్ళు డిపాజిట్ చేయమని చెప్పి మళ్ళీ వాళ్ళు నగదు కావాలని చెప్పి కోరిన వెంటనే వారికి కావాల్సిన 3,50,000 రూపాయల నగదు వాళ్ళ చేతికి వాళ్ళ బామ్మర్ది తేజారెడ్డి మరియు వాళ్ళ స్నేహితుడు తారాకు అందజేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని యూట్యూబ్ ఛానల్లో పనిగట్టుకొని మా మాజీ శాసనసభ్యులు వెంకటగౌడ గారి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి దుష్ప్రచారం టైంలో ఎవరైతే మా దగ్గర నుంచి ఈ ఆర్థిక సహాయం పొందినారో వాళ్ళు బయట వచ్చి దీన్ని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు రాని కారణంగా ఈరోజు కాణిపాకంకి వచ్చి వరసిద్ధి వినాయకుని దగ్గర నేను తడిగుట్టలతో ప్రమాణం చేసి మేము ఆ కుటుంబానికి 3,50,000 రూపాయలు అందజేసినామని చెప్పి ఆ కాణిపాక వినాయకునికి మేము అప్పచెప్పడం జరిగింది. ఈ సదరు యూట్యూబ్ ఛానళ్ళలో ఎవరైతే ఈరోజు మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారో ఆ రోజు వాళ్ళ ఏబిఎన్ సంస్థ వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అది కాకుండా ప్రభుత్వం తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్కు ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు, వాళ్ళకి సైట్ ఇస్తామన్నారు, వాళ్ళకి వ్యవసాయ భూమి ఇస్తామన్నారు. లెక్కలేనన్ని హామీలు ఆ రోజు ఇచ్చినారు. కానీ ఈ రోజు వరకు ఎవరు కూడా ఏ హామీ కూడా అమలు చేయలేదు. కానీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో మా పార్టీ కార్యకర్త కాకపోతే కూడా మేము వారికి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. కాబట్టి మా మీద ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో బురద జల్లడం దురదృష్టకరం. వారి తరఫున పోరాడి వారికి రావాల్సిన న్యాయమైన హామీలు ఏమున్నాయో దాని అమలుకు వాళ్ళు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.